పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా 1,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. యూసీఎఫ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్న కేంద్ర మంత్రి ఈ ఫండ్ ద్వారా ప్రాజెక్టు వ్యయంలో 25% కేంద్రం భరిస్తుందని, కనీసం 50% మార్కెట్ నుంచి సేకరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వచ్చే 5 ఏళ్లలో పట్టణాల్లో 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ పథకం 2030-31 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. స్టార్టప్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకువచ్చిన స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకానికి 2వ విడతగా 10,000 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించగా తొలి విడత విజయం సాధించడంతో 2వ విడతగా మరో 10,000 కోట్లు కేటాయించారు. డీప్ టెక్, చిన్న, వృద్ధి చెందుతున్న స్టార్టప్లు సహా టెక్ ఆధారిత వినూత్న ఉత్పత్తుల తయారీ సంస్థల అభివృద్ధికి ఈ పథకం చేయూత ఇవ్వనుంది. రైల్వే శాఖకు చెందిన 3 ప్రాజెక్టుల కోసం 18,509 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ నిధులతో కసారా, మహ్మడ్, ఢిల్లీ, అంబాలా, బళ్ళారి, హోస్పేట్ మధ్య రైల్వే లైన్లను అభివృద్ధి చేయనున్నారు. అసోంలోని బ్రహ్మపుత్ర నది కింద 18,662 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 34 కిలోమీటర్ల పొడవైన రోడ్ కమ్ రైల్ ట్విన్ టన్నెల్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.